హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఇప్పటికే వెరిఫికేషన్ లిస్టులు, అలాగే వెరిఫికేషన్కి సంబంధించినటువంటి సెంటర్స్ కావచ్చు, లేకపోతే టీమ్స్ కావచ్చు, అన్నీ కూడా ఎక్కడికక్కడే ఏర్పాటైపోయినాయి. అయితే కర్నూలు జిల్లాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే, మనకి ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు. ఏ రోజు ఏ కేటగిరీ వాళ్ళు ఎంతవరకు రావాలి, ఏ సెంటర్కి వాళ్ళు వెరిఫికేషన్కి రావాలని క్లియర్ కట్గా ఇచ్చేసారు. ఇక్కడ కర్నూలు జిల్లాకి సంబంధించినంత వరకు ముఖ్యంగా 2678 టీచర్ పోస్టులు ఫిలప్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ 54 వెరిఫికేషన్ టీమ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. 54 వెరిఫికేషన్ టీమ్స్ 2678 టీచర్ పోస్టులు అనేవి ఇక్కడ ఫిలప్ చేయబోతున్నారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టు నియర్లీ 130 హెడ్ మాస్టర్సు అండ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్సు ఇందులో పాల్గొనబోతున్నట్టు మనకి క్లియర్గా ఇక్కడ చక్కగా జీవో కూడా తీసుకొచ్చి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 54 డిప్యూటీ తహసీల్దార్ ఫర్ క్యాస్ట్ వెరిఫికేషన్. క్యాస్ట్ వెరిఫై చేయడానికి 54 మంది డిప్యూటీ తహసీల్దార్స్ని కూడా నియమించినట్లుగా ఇక్కడ తెలుస్తుంది. అంటే ఎంత పకడ్బందీగా ఈ వెరిఫికేషన్ జరుగుతుందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ ది సెంటర్, అలాగే కేటగిరీ, సబ్జెక్టు, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ వెరిఫికేషన్, ఏ సెంటర్లో ఏ సబ్జెక్టు వాళ్ళు ఎంతమంది వెరిఫికేషన్కి అటెండ్ కాబోతూ ఉన్నారు ఈ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి, సెంటరు, నేమ్ ఆఫ్ ది సెంటరు, కేటగిరీ లేదా సబ్జెక్టు, అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూస్తే సెంటర్ నేమ్ చూస్తే 3 సెంటర్లు ఉన్నాయి. రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు జిల్లా, ఇది ఒక సెంటర్ ఉంది. ఇక్కడ ఎస్జిటి క్యాండిడేట్స్కి వెరిఫికేషన్ చేయబోతున్నారు. ఇంచుమించు 1877 మంది ఎస్జిటి క్యాండిడేట్స్ని రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు జిల్లాకు సంబంధించి ఇక్కడ ఈ సెంటర్లో వెరిఫై చేయబోతున్నారు అన్నమాట. వెరిఫికేషన్ వీళ్ళకి ఎస్జిటి అభ్యర్థులు ఇక్కడ జరుగుతుంది. ఇంకా రెండో సెంటర్ మీరు గమనించినట్లయితే శ్రీ రాఘవేంద్ర బిఈడి కాలేజీ, మారుతి ఎస్టేట్ 2, నన్నూరు, కర్నూలు జిల్లా. ఈ మారుతి ఎస్టేట్ ఏదైతే ఉందో శ్రీ రాఘవేంద్ర బిఈడి కాలేజీ, అక్కడ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ వారికి, అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ ఏవైతే ఉన్నాయో, అలాగే సాంస్క్రిట్ కావచ్చు, ఇతర మైనర్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ లాంగ్వేజెస్ అన్నిటికీ కూడా 314 మంది అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళకి ఈ శ్రీ రాఘవేంద్ర బిఈడి కాలేజీలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్ కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, ఏదైనా కావచ్చు లాంగ్వేజ్ వాళ్ళకి 314 మందికి ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక శ్రీనివాస బిఈడి కాలేజీ, ఈ శ్రీనివాస బిఈడి కాలేజీ ఏదైతే ఉందో, ఈ శ్రీనివాస బిఈడి కాలేజీ మారుతి ఎస్టేట్ 2, నన్నూరు, ఇక్కడే ఇది కూడా. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ అంటే ఇంచుమించు 537 మంది ఉన్నారు. ఇక్కడ ఈ 537 మందికి కూడా వెరిఫికేషన్ జరగబోతూ ఉందన్నమాట. ఎక్కడ? శ్రీనివాస బిఈడి కాలేజీ కర్నూలు జిల్లా. ఇది స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ 537 మంది ఉన్నారు. వీళ్ళకి వెరిఫికేషను ఇక్కడ జరుగుతుంది. మొత్తం 3 సెంటర్లు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ 3 సెంటర్లో కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక ఎస్జిటి అభ్యర్థులు అయితే ఇంచుమించు 1827 మంది ఉన్నారు. లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు 314 మంది ఉన్నారు. నాన్ లాంగ్వేజ్ అంటే సైన్సు, సోషల్, మ్యాథ్స్, పిఎస్, ఎన్ఎస్ ఉన్నారు కదా, వీళ్ళు ఇంచుమించు 537 మంది ఉన్నారు. వీరందరికీ కూడా ఈ సెంటర్లో వెరిఫికేషన్ జరగబోతుంది. ఒకటి రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు జిల్లా, ఇక్కడ ఎస్జిటి అభ్యర్థులకి వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే శ్రీ రాఘవేంద్ర బిఈడి కాలేజీ మారుతి ఎస్టేటు, నన్నూరు, కర్నూలు జిల్లా, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ వారికి 314 మందికి జరుగుద్ది. ఇక శ్రీనివాస బిఈడి కాలేజీ మారుతి ఎస్టేట్ 2, నన్నూరు, కర్నూలు జిల్లా, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ వాళ్ళకి 537 మందికి వెరిఫికేషన్ జరుగుద్ది. ఇక్కడ మిగిలిన విషయాలు మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ కర్నూలు జిల్లాని మనం ఐడెంటిఫై చేయగలిగినట్లయితే మిగిలిన జిల్లాలో కూడా ఇంచుమించు ఇదే ప్రాసెస్ జరుగుద్ది. ఎక్కడెక్కడ ఏ సెంటర్లో ఏ టీమ్స్ మధ్య ఈ వెరిఫికేషన్ జరుగుతుంది అనేది ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్ కట్గా ఇచ్చేశారు. ఇక్కడ చూడండి, మెగా డిఎస్సి, రైట్. ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే మెగా డిఎస్సి 2025 రిక్రూట్మెంట్ ఆఫ్ టీచర్స్, రిక్వెస్ట్ ఫర్ ప్రొవైడింగ్ పోలీసు బ్రాడ్బ్యాండ్ ఇవ్వండి, పోలీస్ బందోబస్తు అట్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ డిఎస్సి 25 క్యాండిడేట్స్ రిగార్డింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ సర్టిఫైడ్ సెంటర్ వెరిఫికేషన్ జరిగే చోట పోలీస్ బందోబస్తు ఏర్పాటు కూడా చాలా క్లియర్గా ఉండబోతోంది. ఇక్కడ పూర్తి వివరాలు మనం ఈ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు చూద్దాం. ఇక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే, విత్ రెఫరెన్స్ టు ద సబ్జెక్ట్ సైటెడ్, ఐ విష్ టు సబ్మిట్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లైక్లీ టు అనౌన్స్ ద రిజల్ట్స్ ఆఫ్ మెగా డిఎస్సి 2025. అలాగే ఇక్కడ గమనించండి ఒకసారి, మరి షార్ట్లీ ప్రయర్ టు ద డిక్లరేషన్
సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ద ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈ షెడ్యూల్డ్ ఆన్ 24. ఇక్కడ ఆదివారం నాడు 24వ తారీఖు ఆదివారం నాడు కర్నూలు జిల్లా వ్యాప్తంగా, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకే రోజు జరగబోతుంది. 24 ఆదివారం ఇక్కడ కర్నూలు జిల్లాలో, 25నేమో ఈస్ట్ వెస్ట్ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో, ఏలూరు జిల్లాలో ఇలా జరగబోతూ ఉంది. అలాగే కృష్ణా జిల్లాకు వచ్చేసరికి మరొక డేట్ ఇవ్వడం జరిగింది. అలా వివిధ జిల్లాలకి వివిధ డేట్స్లో ఇది జరగబోతూ ఉంది. ఇక్కడ కర్నూలు జిల్లాకి 24వ తారీఖు ఆదివారం నాడు జరగబోతూ ఉంది. ఇక ఇట్ ఈజ్ పర్టినెంట్ టు మెన్షన్ దట్ 2678 టీచర్ పోస్టులు, అంటే 2678 పోస్టులు టీచర్ పోస్టులు ఇక్కడ నోటిఫై చేశారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా మెగా డిఎస్సి కింద, విచ్ ఈజ్ ద హయ్యెస్ట్ నంబర్ అమాంగ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్లో అన్ని జిల్లాల కంటే కర్నూలు జిల్లాలోనే హయ్యెస్ట్ పోస్ట్ అనేవి ఫిలప్ చేస్తున్నారు. ఇక 2678 పోస్టులు. ఇకపోతే ఫర్ స్మూత్ కండక్ట్ ఆఫ్ ద వెరిఫికేషన్ ప్రాసెస్ 54 వెరిఫికేషన్ టీమ్స్, 54 వెరిఫికేషన్ టీమ్స్ అనేవి ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఇక్కడ 54 వెరిఫికేషన్ టీమ్స్ ఏర్పాటు చేశారు ఈ కర్నూలు జిల్లా వ్యాప్తంగా. 1 టీమ్ ఫర్ ఎవ్రీ 50 క్యాండిడేట్స్, అంటే ఒక్కొక్క టీము 50 మందిని వెరిఫై చేస్తుందన్నమాట. హ్యావ్ బీన్ కాన్స్టిట్యూటెడ్ ఇన్వాల్వింగ్ నియర్లీ 130 హెడ్ మాస్టర్స్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, 130 మంది ఎంఈఓలు ఇందులో పాల్గొంటున్నారు. అలాగే సర్వీస్ ఆఫ్ 54 డిప్యూటీ తహసీల్దార్లు కూడా క్యాస్ట్ వెరిఫికేషన్, ఓన్లీ క్యాస్ట్ వెరిఫికేషన్ చేయడానికి డిప్యూటీ తహసీల్దార్లు 54 మంది ఇక్కడ పాల్గొనబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట. అంటే ఎంతో పకడ్బందీగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ రాయలసీమ యూనివర్సిటీలోనేమో ఎస్జిటి అభ్యర్థులకు వెరిఫికేషన్ జరుగుతుంది. 1827 మంది ఉన్నారు. శ్రీ రాఘవేంద్ర బీఈడి కాలేజీలోనేమో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ వారికి 314 మందికి జరుగుద్ది. శ్రీనివాస బీఈడి కాలేజీ ఉంది ఇక్కడ శ్రీనివాస బీఈడి కాలేజీ ఏదైతే ఉందో, ఈ శ్రీనివాస బీఈడి కాలేజీ ఎందు మాత్రం ఇది కూడా నన్నూరు కర్నూలు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ అంటే సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఎన్ఎస్, పిఎస్ వీళ్ళకి జరుగుతుంది అనమాట. 537 మంది ఉన్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, గివెన్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టు అటెండ్, ఇట్ ఈజ్ యాంటిసిపేటెడ్ దట్ దేర్ మే బీ హెవీ క్రౌడ్ మూవ్మెంట్, అలాగే ట్రామాటిక్ కంజెషన్, లా అండ్ ఆర్డర్ ఛాలెంజెస్ ఎట్ ద వెరిఫికేషన్ సెంటర్స్. To avoid the incidents, to ensure the verification process is conducted in a careful, safe and orderly manner, I request you to kindly arrange the following అని చెప్పేసి పోలీస్ వారికి ఈ యొక్క నోటిఫికేషన్ పంపించడం జరిగింది. ఇక్కడ దీని ప్రకారం ఏంటంటే చాలా ఎక్కువ మంది రాబోతూ ఉన్నారు. అక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగకుండా మాకు ఈ కింది విధంగా మీరు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. అదేంటంటే రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు జిల్లా క్యాండిడేట్స్ ప్లస్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 1 సపోర్ట్ పర్సన్, ఇట్ మే బీ 4000 అని చెప్పేసి ఇచ్చారు. ఇట్ ఈస్ సపోజ్ టు 1 సర్కిల్ ఇన్స్పెక్టర్, 2 సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ 40 కానిస్టేబుల్స్ ఆర్ హోమ్ గార్డ్స్ వీళ్ళందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఫ్రెండ్స్, ఏదేమైనా కానీ కర్నూలు జిల్లా వ్యాప్తంగా చాలా పకడ్బందీగా ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరగబోతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.